మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. ఏ క్షణమైనా ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన నేరానికి గాను ఆయనపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. అందులో భాగంగా గుంటూరులో అంబటి నేతృత్వంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేశాయి. ఈ క్రమంలో అంబటి పోలీసులపై దూకుడుగా వ్యవహరించారు. వారితో వాగ్వాదానికి దిగారు. నీ అంతు చూస్తా అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో పోలీసు అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వైసీపీ పిలుపు మేరకు గుంటూరులో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు వైసీపీ శ్రేణులు. గుంటూరు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి తన నివాసం నుంచి అనుచరులతో ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. కానీ పోలీసులు అడ్డు చెప్పారు. అయితే కుందులు రోడ్ జంక్షన్లోని వివేకానంద విగ్రహం నుంచి మళ్లీ ప్రదర్శనగా కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అడ్డు చెప్పారు. దీంతో అంబటి పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు. అక్కడే ఉన్న సీఐ వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగారు. పోలీసులను నెట్టే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, ఓవర్ బ్రిడ్జి మీదకు ఒకేసారి ఇంతమందికి వెళ్లనిచ్చేది లేదని సీఐ తేల్చి చెప్పారు. దీంతో రెచ్చిపోయిన అంబటి ఎలా ఫోన్ ఇవ్వరో చూస్తా అంటూ సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీకి అనుమతించేది లేదని మరోసారి సీఐ స్పష్టం చేశారు. సహనం కోల్పోయిన అంబటి సీఐపై అభ్యంతరకరంగా మాట్లాడారు. అయితే అంబటికి ధీటుగా సమాధానం చెప్పారు సీఐ వెంకటేశ్వర్లు. మీ బెదిరింపులకు ఇక్కడ భయపడరని తేల్చి చెప్పారు. ర్యాలీకి ఎలా అనుమతి ఇవ్వరో చూస్తామని అంబటి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని సీఐ స్పష్టం చేశారు. అయితే సుమారు పావుగంట సీఐతో అదే స్థాయిలో దురుసుగా మాట్లాడారు అంబటి. నిన్నటి రోజు అంతా ఇదే అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తమ విధులకు ఆటంకం కలిగించిన అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు వైసీపీ శ్రేణులను BMS యాక్ట్ సెక్షన్ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు కావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసుల్లో వరుసగా తాజా మాజీలు అరెస్ట్ అవుతున్నారు. ఇంకోవైపు తిరుమల లడ్డు విచారణ కూడా తుది దశకు వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో అనవసరంగా పోలీసులపై నోరు జారి అంబటి ఏరికోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అరిగింది.